హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. పచ్చి రొయ్యలు, బట్ ఇవి పచ్చి రొయ్యలే కానీ ఆల్రెడీ కుక్ చేసి తో మన తోక అంటారు కదా, టెయిల్ ఆఫ్ చేసినవి, టెయిల్ ఆఫ్ పీల్డ్ అండ్ క్లీన్. ఇవి ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. నేను ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 2-3 లవంగాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను. దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి వేసి వాటిని ఇలా పింకిష్ కలర్ వచ్చేదాకా వేయించి ఇప్పుడు మనం రొయ్యల్ని యాడ్ చేసుకుందాము. ఈ ఆల్రెడీ కుక్ అయిన రొయ్యలే, బట్ నేను ఒకటి 2 సార్లు లైట్గా వాష్ చేస్తాను. అదెందుకో అవి డీప్ ఫ్రీజ్లో ఉంటాయి కదా, సో కొంచెం స్మెల్ వస్తాయి అనిపిస్తుంది. అందుకని కొంచెం లైట్గా వాష్ చేసేసి వేస్తున్నాను. ఫస్ట్ ఇది వేసి కొంచెం వీటిని మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత నేను టమాటా యాడ్ చేస్తాను. ముందు టమాటా వేసేస్తే టమాటా ఉడికిపోతుంది, రొయ్యలు కొంచెం గట్టిగా ఉంటాయి. సో ముందు కొంచెం రొయ్యల్ని వేయించుకొని నూనెలో అవి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు కొంచెం టమాటా వేద్దాం. ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ మొత్తం వేయట్లేదు, ఇప్పుడే 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే. మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని వేస్తాను. హాఫ్ స్పూన్ వేసి 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం పసుపు ఎక్కువ వేస్తే కాస్త తొందరగా నీసు వాసన రాకుండా ఉంటుందంటారు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, వేసేసి కలిపి కొంచెం సేపు మళ్ళీ మగ్గనిద్దాము. తర్వాత టమాటా వేసుకున్నాము. కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం టమాటా యాడ్ చేయకుండా దీన్ని ఇంకో కాసిన ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇది చపాతీలోకి పూరి అలా చపాతీలో తినడానికని చేస్తున్నాను. సో అందుకని టమాటా అలా యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ రైస్లోకి అయితే జస్ట్ ఆనియన్స్, రొయ్యలు వేసి చేసేయచ్చు, అది ఇంకా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అయితే ఇదే, కానీ మా వారికి మా బాబుకి ఫ్రై అయితే ఇష్టము. టమాటా ముక్కలు కలుపుకొని మూత పెట్టేస్తే మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఇందాక నేను చాలా కొంచెమే సాల్ట్ వేసాను కదా, సో ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం వేసుకుందాము. నేను ఆల్రెడీ 4 పచ్చిమిర్చీలు వేసాను. ఆ పచ్చిమిర్చి చాలా కారం ఉంటాయి, సో చూసి వేసుకోవాలి. ఇది గొడ్డు కారము. యూజువల్గా నేను నాన్ వెజెస్లోకి గొడ్డు కారమే ఎక్కువ వాడతాను. సాంబార్ కారం ఓన్లీ కూరల్లోకి, రెగ్యులర్ కర్రీస్లోకి వాడతాను, కానీ నాన్ వెజ్లో గొడ్డు కారం వాడతాను. సో నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసి దానికి సరిపడా వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 5 to 6 మినిట్స్ ఉడకనిద్దాము మూత పెట్టేసి. ఇదిగోండి 6 మినిట్స్ తర్వాత
టమాటా అంతా ఉడికిపోయింది, కానీ ఇంకా కొంచెం పల్చగా ఉంది. నాకు టమాటాలు కొంచెం జ్యూసీగా ఉన్నాయి. సో ఈ జ్యూస్ అంతా కొంచెం చిక్కబడే వరకు ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుందాము. తర్వాత చూద్దాం ముక్క ఉడికిందో లేదో చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్, కొంచెం కాదు నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను, ధనియాల పొడి. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెము పావు స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. యూజువల్లీ నేను ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే వాడతాను, గరం మసాలా వాడను. గరం మసాలా తినేవాళ్ళు కావాలనుకుంటే పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లోనే లవంగాయలు చెక్క వేసేసాను కాబట్టి ఓల్గా యూజ్ చేస్తాను, అంటే ఇంకా పౌడర్ ఏమి వేయను. చూడండి నీరంతా పోయి కూర అంతా ఒక దగ్గరకు వచ్చేసింది. ఇంకా మనం మూత పెట్టి 1 మినిట్లో ఆఫ్ చేసేసేయచ్చు. ఇప్పుడే ధనియాలు కూడా వేసాను కదా, ఫ్లేవర్ పట్టడం కోసం ఇంకొక 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుదాం. ఎస్, మంచిగా గ్రేవీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక గుప్పెడు ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. Thank you so much for watching.